హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది లాస్ట్ థర్స్డే ఈవినింగ్ రోజు అనమాట. ఇంకా యాక్చువల్గా యాపీకి స్కేటింగ్ ఉంది, కానీ వాడికి పంపించకుండా నేను యాపీ టెడ్డీ ముగ్గురము ఆటో బుక్ చేసుకొని ఐడెంట్కి వెళ్తున్నాము. అదే టెడ్డీకి బ్రేసెస్ పెట్టున్నాం కదా, అది కొంచెం టైట్ చేయడము. యాక్చువల్గా నేను అనుకున్నాను ఈరోజు తీసేస్తారేమో, రిమూవ్ చేసేస్తారు అనేసి అనుకొని వెళ్తున్నాను. ఇంకా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళున్నాడు అనమాట, అందుకనేసి ఇంకా నేనే తీసుకెళ్తున్నాను. కాకపోతే డాక్టర్ అంతా చెక్ చేశారు, ఇంకా ఒక 3 months పెడదాము, దాని తర్వాత రిమూవ్ చేద్దాము అనేసి అన్నారనమాట. సో పాపం ఇంకా 3 months పెట్టుకోవాలి బ్రేసెస్ మా టెడ్డీ. సో యాజ్ యూజువల్ ఇంక కింద హోటల్ ఉంటుందిగా, అక్కడికి వెళ్ళి ఇంక వీళ్ళకి ఇష్టమైనవి, నాకు ఇష్టమైనవి కొన్ని ఆర్డర్ చేసుకున్నాం. ఇదైతే ఎంత నచ్చిందంటే అసలు ఇది నేను బజ్జీయా అనుకున్నాను, మిర్చి బజ్జీ అనుకున్నాను. మిర్చి బజ్జీ అనుకునేసి ఆర్డర్ చేసుకున్నాను. అది ఏమంటే బేబీ కార్న్ ఉంటుంది కదా, బేబీ కార్న్ బజ్జీ అంట. అది ఎంత ఎమ్మిగా ఉందో, చాలా టేస్టీగా ఉంది అసలు. ఇంకా ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత ఏమంటే వాకింగ్కి వెళ్దాం అనేసి కొంచెంసేపు తర్వాత వాకింగ్ స్టార్ట్ చేసాము, నేను యాపీ ఇద్దరము. సో నా కాలు నొప్పి కొంచెం తగ్గింది కదా, ఇంకా వాకింగ్కి వెళ్దాము, ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసా అసలు. వాకింగ్ చేస్తుంటే ఏదో సన్నగా అయిపోతాము అని కాదు, మన బాడీ టోన్ అవుతుంది, యాక్టివ్గా ఉంటాము. మెయిన్గా ఏమంటే ఎంత పని చేసినా అలసిపోము అనమాట, యాక్టివ్గానే ఉంటాము. అంటే నేను ఒక 1 year నుండి బాగా వాకింగ్ చేస్తా ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను అంతే. ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను, చూసేద్దాం పదండి. సో కొందరు ఏమంటే మంచి ఫేస్ సిరం చూపించే ఆశ, యాక్నే మార్క్స్ తగ్గడానికి, అట్లే మన స్కిన్ బ్రైట్ గా కనిపించడానికి అన్నట్టుగా అడుగుతా ఉంటారు. వాళ్ళ కోసం ది బెస్ట్ ఫేస్ సిరం అనమాట నేను సజెస్ట్ చేస్తా ఉండేది, ది 10% నయాసినమైడ్ ఫేస్ సిరం ఫర్ యాక్నే మార్క్స్. దీంట్లో నయాసినమైడ్, జింక్, PCA ఉంటుంది. మనం మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి వాడచ్చు. ఇంకా ఈ సీరంలో డీప్ పెనిట్రేషన్ ఫార్ములా ఉంటుంది. ఎలా అంటే చూసారా, మనం స్ట్రైనర్ లో సాల్ట్ వేసామనుకోండి, ఇలా ఫిల్టర్ చేస్తే ఇలా వస్తుంది కదా, కింద పడుతుంది. సో అంతా మనం స్కిన్ లోపలికి వెళ్ళి అది చేస్తుంది. అదే షుగర్ తీసుకొని చేసామంటే అది పైన ఉంటుంది, సో స్కిన్ లోపలికి వెళ్ళదు. సో అదే అనమాట ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను. సో డీప్ పెనిట్రేషన్ ఫార్ములా ఉండే సీరం ఇది అనమాట. సో దానికి ఇంకా నార్మల్ సీరమ్స్ కి డిఫరెన్స్ చూపించాను మీకు. ఇంకా ఈ సీరం ఏమంటే ఓన్లీ యాక్నే మార్క్స్ ని రెడ్యూస్ చేయకుండా బ్లెమిషెస్ ని క్లియర్ చేస్తుంది, స్కిన్ బ్రైటనింగ్ చేస్తుంది. ఇంకా ఇది కటింగ్ ఎడ్జ్ ఫార్ములాతో వస్తుంది, బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ నయాసినమైడ్ కోసం. మనం వేసుకున్న ప్రతి ఒక్క డ్రాప్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఇంకా ఇది డిజైన్ బై డెర్మటాలజిస్ట్. ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ అనమాట. ఇట్ కంట్రోల్స్ ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ అండ్ రెడ్యూస్ అపియరెన్స్ ఆఫ్ లార్జ్ పోర్స్. ఇంకా దీంతో పాటు మన దగ్గర ది డెర్మాకో 2% నయాసినమైడ్ ఆయిలీ స్కిన్ క్లెన్జర్ అనమాట. ఇది ఒక సోప్ ఫ్రీ క్లెన్జర్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చెక్ చేయొచ్చు. ఇంకా వీళ్ళ దగ్గర ఒక మంచి ఇనిషియేటివ్, ది డెర్మాకో హ్యాస్ ఎంపవర్ 20,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ ద యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మన ఆర్డర్ లింక్ ఏమంటే వాళ్ళు భూమి ద్వారా ఒక చైల్డ్ ని ఎడ్యుకేట్ చేస్తారు, సో దాన్ని లింక్ చేస్తారు. ఆల్ ప్రోడక్ట్స్ బై ద డెర్మాకో ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. ఇంకా ఈ ప్రొడక్ట్స్ ఈజీగా మీకు అమెజాన్ లో, నైకాలో, ఫ్లిప్కార్ట్ లో, ది డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్ లో, ఇంకా యాప్ లో దొరికిపోతాయి. ఇంకా మీరు నా కూపన్ కోడ్ ఆశా 2025 యూజ్ చేసి 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో, ఇంకా యాప్ లో. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు. ఇంకా ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. సో పొద్దున్న ఏమంటే పాలు కాంచాను. సో అదేమంటే పాలు ఈ మధ్య టెడ్డీ హ్యాపీకి కొంచెం కోల్డ్ అలా ఉందనేసి రోజు మిల్క్ ఇవ్వట్లేదు అనమాట. సో అట్లా పాల ప్యాకెట్ మిగిలిపోయి ఉన్నాయి, కానీ కాంచి చూద్దాంలే బాగానే ఉంటాయిలే అన్నట్టుగా కాంచాను. నెక్స్ట్ ఈ ఉప్మా రవ్వలు ఏమంటే ఒక ఉప్మా రవ్వ వచ్చేసి నా చేతిలో ఉండేది బన్సీ రవ్వ, అది నా కోసం తెప్పించుకున్నాను. ఇంకా కింద సూజీ, నార్మల్ సూజీ అనమాట, టెడ్డీ హ్యాపీ, సుదర్శన్ కోసము. నాకు బన్సీ రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం, మా మమ్మీ భలే చేస్తుంది. ఇంకా పాల గురించి చెప్తున్నానుగా, అది కాంచాను, అది ఇరిగిపోయాయి అనమాట. సో అది పక్కన పెట్టేసి మళ్ళీ నార్మల్ మిల్క్, ఇంకొక మిల్క్ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టాను. సో పొద్దున్న ఇలా జరిగాయి అనుకోండి, డబల్ వర్క్ అనిపిస్తుంది. ఇంకా టెడ్డీ హ్యాపీని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చేసాను, సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేనేమంటే ఇగో యోగాకి వెళ్ళాలనేసి రెడీ అయ్యాను. ఆ మిర్రర్ కరెక్ట్ గా నిన్న తుడుచుంటాను, బాగానే ఉంటుంది. మళ్ళీ నేను ఇక్కడ వచ్చి వీడియో తీసుకుందాం అనేసి వస్తాను చూసారు, అప్పుడు మళ్ళీ ఆ మరకలుగా అయిపోతుంది. అది ఎలా అయిపోతుందో, ఈ హ్యాపీ అక్కడికి వెళ్ళినట్టే ఉంటుంది, అది ఎట్లా అయిపోతుందో ఏమో తెలియదు, మళ్ళీ అట్లా అయిపోయింది. ఏదో స్టిక్కర్ కూడా అంటించి పెట్టేసి ఉన్నింది. ఇంక ఇలాంటప్పుడు అంతా హ్యాపీ లేకపోయినా కానీ తిట్టుకుంటా ఉంటాను అనమాట, హ్యాపీని ఇలా చేసిందనేసి. సో ఫైనల్ ఏమంటే ఆ పాలు ఇరిగిపోయినాయి, కానీ కరెక్ట్ గా అదే టైంలో నా ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతున్నాను, ఇలా పాలు ఇరిగిపోయాయి అనేసి చెప్పాను. సో తాను ఏమంటే దాంట్లోనే లెమన్ జ్యూస్, కొంచెం వాటర్ గ్లాస్ లో కొద్దిగా మిక్స్ చేసుకొని దాంట్లోనే వేసి కాంచు, ఇంకా మంచిగా ఇరుగుతుంది ఆ పాలు, దాంతో పన్నీర్ వస్తుంది, హోమ్ మేడ్ పన్నీర్, నువ్వు మంచిగా పన్నీర్ కర్రీ ఏదైనా చేసుకోవచ్చు అనేసి అనింది. సో ఎలాగే మష్రూమ్ కర్రీ చేద్దాం అనేసి ఆ రోజు స్టార్ట్ చేస్తున్నాను. సో పన్నీర్ కూడా చేసేసుకున్నాను, తను చెప్పినట్టు ఎంత బాగా వచ్చిందో.
అది బాగా రావడం పక్కన పెడితే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది తెలుసా. బయట పన్నీర్ మనం కొనుక్కొని చేసుకుంటాం, సేమ్ అలాగే ఉంది. యాక్చువల్గా ఈ కర్రీ ఏమంటే మనం చపాతీలోకి చాలా బాగుంటుంది. సో ఇంకా అలా వచ్చింది చపాతీలోకి అన్నట్టుగా నేను ఇంకా అన్నము నెయ్యి ఊరుగా వేసేసి ఆ కర్రీ వేసేసి టెడ్డీ హ్యాపీ పెట్టేశాను. ఇంకా నేను తినేసాను. ఇంకా ఈవినింగ్ ఏమంటే సుదర్శన్ వచ్చేసారు ఇంటికి. ఇంకా మేము నలుగురం ఏమంటే ఇక్కడ అది కరెక్ట్గా ఆ స్ట్రీట్ పేరు గుర్తుంటుంది నాకు. అక్కడ ఇది బంగారుపేట్ చాట్ అనేసి చాలా బాగుంటుంది, మాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఒకసారి అట్లా వచ్చి తింటాం అనమాట. అలా వచ్చున్నాం ఆ రోజు. ఇంకా చాట్ తినేసాము. ఆ పక్కన ఏమంటే మ్యాంగోస్ అమ్ముతున్నారు. మా సుదర్శన్ ఈ సైడ్ వచ్చినప్పుడు చూసారంట ఇక్కడ మ్యాంగోస్ అమ్ముతున్నారు అన్నట్టుగా. నెక్స్ట్ టైం మ్యాంగోస్ ఇంట్లో అయిపోతే ఇక తెచ్చుకోవాలి. అది ప్రియా ఇచ్చి పంపించారు కదా, మ్యాంగోస్ అయిపోయాయి లాస్ట్కి. సో ఇంకా మ్యాంగోస్ అలవాటు అయిపోయి మ్యాంగోస్ తిని 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 ఇంకా మళ్ళీ మ్యాంగోస్ కావాలనేసి అనుకుంటా ఉంటే అక్కడ సుదర్శన్ గుర్తుకు వచ్చింది అనమాట. సో అలా ఈ మార్కెట్కి వచ్చాం. చిన్నది వెజిటేబుల్స్ అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా మ్యాంగోస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న బుడ్డి బుడ్డి మ్యాంగోస్ భలే ఉన్నాయి అసలు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మా సుదర్శన్కి హ్యాపీకి ఆ మ్యాంగోస్ భలే నచ్చాయి. అవి ఎందుకు బబ్బా పిందెల్లాగా ఉన్నాయి వద్దు అనేసి నేను అంటున్నాను. భలే ఉంటాయి బుజ్జు, నువ్వు గమ్ముగుండు తీసుకుందాము అనేసి అన్నాడు. సో అలా అవి చూస్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి, కాస్ట్లీగా ఏం లేవు. ఇంకా మ్యాంగోస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా అదిగో ప్రైస్ కూడా అక్కడ పెట్టేశారు. నాకు బంగిన్పల్లి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. అవి కోసి మనం పీల్ ఆఫ్ చేసేస్తాం కదా, పీల్ ఆఫ్ చేసి పీసెస్గా కట్ చేసేసిన తర్వాత అది మేమేమంటే సాంబార్ రైస్లో ఇంకా పెరుగన్నం తింటాం కదా, పెరుగన్నంలో నంచుకుని తినేవాళ్ళం చిన్నప్పుడు అనమాట. మా మమ్మీ మ్యాంగో సీజన్ వచ్చిందంటే చాలు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అంతే, అన్ని సాంబార్ అన్ని కర్రీస్ అన్నీ ఉంటాయి. పెరుగన్నం లాస్ట్లో మస్ట్ అండ్ షుడ్ తింటాం అనమాట. పెరుగన్నంకి మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ లేవంటే ఇంకా బనానాస్ అనమాట. బనానా లేకుండా తినము. మా మమ్మీకి ఇప్పుడు కూడా అదే అలవాటు, కానీ నాకు అలవాటు తగ్గిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత. మా మమ్మీ ఏమంటే మెయిన్గా పిల్లలకి పెట్టు పెరుగన్నంతో బనానా పెట్టు, పెరుగన్నంతో మ్యాంగో పెట్టు, చాలా బాగుంటుంది, వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది, మెయిన్గా హ్యాపీగా అలా పెడతా ఉండు అనేసి అంటది. కానీ వీళ్ళకి అలవాట్లేదు అట్లా. ఇంకా సరే అనేసి ఇంకా ఎందుకు బలవంతం చేయడం అనేసి నేను ఇంకా వాళ్ళకి పెట్టాను. నేనే ఎప్పుడైనా తింటా ఉంటాను అనమాట అట్లా. ఇంక ఇక్కడ మ్యాంగోస్ అని కొనేసుకున్నాం, ఏమేమి కావాలి, కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను నేను రేపటి కోసం అన్నట్టుగా. సో ఇక్కడ తర్వాత ఏమంటే ఇదిగో ఇక్కడ హాట్ చిప్స్ అంట, హాట్ ఉంది స్వీట్ ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత గొట్టాలు పోలీలు అవన్నీ కనిపించాయి. సో అవన్నీ తీసుకుందాం అనేసి తీసుకున్నాము. ఇదిగో గొట్టాలు తీసుకున్నాను, ఇంకా పోలీలు, అదేదో హ్యాపీకి ఇష్టమైంది కోవా అనుకుంటాను, నాకు తెలియదు ఆ టేస్ట్ ఏమో అది. ఈ పోలీలు అయితే ఎంత పల్చగా ఉన్నాయంటే అసలు పేపరే మేల్ అనమాట, అలా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి పోలీ చూడడము, ఎంత గ్రేట్ కదా అసలు ఇలా చేయడం కూడా వీళ్ళు అనేసి అనిపించింది. ఇంకా నా ఫేవరెట్ అనమాట ఈ రెండు అసలు. ఇవి స్వీట్ అండ్ హాట్ ఉంటాయి, అది మూన్ బిస్కెట్స్. ఇంకా ఈ చిప్స్ అంటే ఇష్టం నాకు. సో అవి తీసుకున్నాము. ఇంకా మ్యాంగోస్ అయితే ఇదిగో బంగిన్పల్లి కూడా తీసుకున్నాము. బంగిన్పల్లి ఇంకా రసాలు అనేసి అదొకటి టైప్. దాని తర్వాత ఇగో హ్యాపీకి ఇష్టమైన చిన్న చిన్నవి ఉన్నాయి అసలు. అవి ఎట్లా తింటారో కూడా తెలియలేదు నాకైతే. అది తెచ్చుకున్నారు వీళ్ళు. ఇదిగో ఈ ఎల్లో కలర్ ఉన్నాయి చూసారా, అది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది, కొంచెం పుల్లగా అలా ఉన్నాయి. ఇదిగో ఇవి చిన్నవి అనమాట. ఇవి హ్యాపీకి భలే ఫేవరెట్. అసలు గుట్టుక్కని మింగేస్తా ఉంది అది. దాంట్లో చిన్ని సీడ్ ఉంటుంది, భలే తింటుంది. అది ఎలా తింటుందో కూడా చూపిస్తాను మీకు ఈ బ్లాగ్లోనే. అసలు యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ ఇక్కడ అపార్ట్మెంట్లో కింద పెట్టున్నారు అనమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని. అప్పుడు సుదర్శన్కి ఇష్టం కదా అనేసి ఈ 2 మ్యాంగోస్ తెచ్చాను. అవి అలాంటివి కాదు బుజ్జు తేవాల్సింది, అవి బాగుండవు అనేసి అన్నాడు. ఇంకో ఇవి ఆరెంజెస్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చానమాట కిందకి వెళ్ళినప్పుడు. ఇంకా ఇది గ్రీన్ యాపిల్ ఉంటుంది కదా, గ్రీన్ యాపిల్ ఇంకా పేర్స్ ఒకే టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో పేర్స్ అంటే భలే ఇష్టం అనమాట, హ్యాపీకి తింటా ఉంటుంది. ఇంకా అది తెచ్చాను. ఇంకా ఈ మధ్య ఏమంటే పాలలో మీగడ ఎక్కువ వస్తూ ఉంది. ఆ మీగడ ఏమంటే అదే స్టోర్ చేసి గీ చేయాలి అనేది అంత ఓపిక ఉండట్లేదు ఈ మధ్య. అందుకనేసి అలాగే ఏమంటే షుగర్ వేసి పెట్టేశాను. హ్యాపీ తింటది, మా సుదర్శన్కి ఇష్టము, నాకు ఇష్టము. సో ప్రెజెంట్ అయితే నేను కొద్దిగా తినేసి తర్వాత సుదర్శన్కి ఇచ్చాను. ఇంకా మార్నింగ్ ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వెజిటబుల్స్ పెట్టానని చెప్పారు కదా, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట నేరేడు పండ్లు. మళ్ళీ ఒకసారి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా నీట్గా భలే ఉన్నాయి అసలు. ఇంకా తెచ్చుకొని మళ్ళీ దానికి సాల్ట్, దాని తర్వాత కారం పొడి వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుందాము.
ఇంకా అది ఒకవేళ ఇప్పటికిప్పుడు తినకపోయినా మనము ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి, నెక్స్ట్ డే అయినా తినొచ్చు, ఆ నెక్స్ట్ డే అయినా తినొచ్చు, ఏం కాదు. ఇంకా బాగా ఊరుతుంది, దాంట్లో బాగా దిగుతుంది అనమాట, ఎంత ఎమ్మిగా ఉంటుందో అసలు. ఇంతకు ముందు అయితే అసలు మా సుదర్శన్ కొనిచ్చేవాడే కాదు. వద్దు బుజ్జి గమ్ముగుండు, గొంతు నొప్పి వస్తుంది, ఫీవర్ వస్తుంది అది తింటే అనేవాడు. నేను కూడా అంతేలే అనేసి అనుకునేదాన్ని. నాకు భయం వేసేది అనమాట, అయ్యో తినేస్తే మళ్ళీ నిజంగానే బాగాలేకుండా వస్తుందేమో, మరి దానికోసం ఒక 2-3 days అసలు నేను ఇంకా హెల్త్ బాగాలేకుండా డల్ గా ఉంటాను, వద్దు వద్దు అనేసి అనుకునేదాన్ని. కానీ అలా కాదు అన్నట్టుగా ఈ మధ్య 2-3 times ఏమో తెచ్చుకున్నాను, అలానే పెట్టుకొని తిన్నాను, చాలా బాగుండింది. యాపిటేటిక్ కూడా ఇస్తాను కానీ వాళ్ళు ఎక్కువ తినరు అనమాట, 1 తింటారు అంతే. ఇంకా హ్యాపీ ఏమంటే స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత వాళ్ళకి రోజు స్కూల్లో పేపర్ ఇస్తారు చదవమని చెప్పేసి. సో వాళ్ళు అక్కడ చదివేంత టైం ఉండదు కాబట్టి ఇంటికి వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి తీసుకెళ్ళమంటారు. సో ఆ పేపర్ తెచ్చి చూపిస్తా ఉంది. ఏమంటే యోగా డే వస్తుంది కదమ్మా, అందుకనే యోగా ఎలా చేయాలి అవన్నీ దాంట్లో ఉంది చూడు అనేసి చూపిస్తా ఉంది. ఇది చూసారా, చెప్పాను చిన్న చిన్న మ్యాంగోస్ తెచ్చుకుంది, ఇష్టంగా తింటుంది హ్యాపీ, అది కూడా చూపిస్తాను అనేసి. అదే దాని లోపల ఉన్న సీడ్ చూపిస్తా ఉంది. ఒరే ఫస్ట్ నుండి తింటా ఉంటే నేను వీడియో తీసి పెట్టుంటాను కదా అంటే, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటానమ్మా, తింటాను చూపించమ్మా అనేసి అనింది. అదిగో చిన్న తెచ్చుకుంటుంది, చాలా చిన్నది, క్యూట్ గా ఉంటాయి అసలు ఆ మ్యాంగోస్. దాని పేరేమో కూడా నాకు తెలియదు కానీ చాలా స్వీట్ గా ఉన్నాయంట, నేను మాత్రం తినలేదు. హ్యాపీ అని తినింది, మా సుదర్శన్ కూడా తినడం నేను చూడలేదు అసలు. ఫస్ట్ రసం లాగా చేసుకొని తినేసేయచ్చు కంప్లీట్ గా, వీడు రసం లాగా కొద్దిగా తింటాడు, మళ్ళీ అదంతా పీల్ ఆఫ్ చేసేసుకొని మంచిగా తింటది అనమాట. చాలా స్వీట్ గా కూడా ఉన్నాయంట. సో అలా ఇంకా మ్యాంగో సీజన్ కూడా వచ్చేస్తా ఉంది. కానీ ఈసారి మాత్రం మ్యాంగోస్ బాగా ఎంజాయ్ చేసాము, నిజంగా చెప్తున్నాను, చాలా బాగున్నాయి మ్యాంగోస్, చాలా తిన్నాం మేము. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ ఏమంటే నా ఫ్రెండ్ కాల్ చేసి మాట్లాడానని చెప్పాను. తను ఏమంటే ఈసారి ఆశ మీరు ఎప్పుడైనా సాటర్డేస్ అలా బ్రేక్ఫాస్ట్ కి అలా వెళ్ళాలి బయటికి అంటే పిక్ అండ్ గో అనేసి వైట్ ఫీల్డ్ లోనే ఉంది, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్ గా హ్యాపీకి టెడ్డీకి నచ్చుతుంది. అక్కడ ర్యాబిట్స్ అనేసి బర్డ్స్ అనేసి ఉన్నాయి, బాగుంటుంది, ఆడుకుంటారు పిల్లలు అక్కడంతా, ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది అనేసి చెప్పుంది అనమాట. సో నేను సుదర్శన్ చెప్పున్నాను. ఇంకా సుదర్శన్ ఉండేసి ఇంకా సరే పదని బుజ్జు అక్కడికి వెళ్దామని చెప్పాము కదా, వెళ్దాం ఒకసారి ఎలా ఉందో చూద్దాము అనేసి అన్నాడు. అందుకే వచ్చాము ఇంకా మేము 4 members. సో అదిగో అక్కడ ఉన్నాడే అవి బర్డ్స్ అనమాట. ఇంకా ర్యాబిట్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుండింది. ఇంకా సేమ్ మనం అక్కడ స్కానర్ ఉంటుంది, ఆ మెన్యూ వస్తుంది, సో దాంట్లో మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట, వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు. ఇంకా బయట కూడా కూర్చోవచ్చు, బయట కూర్చుంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట, మనమే తీసుకెళ్లి పెట్టుకొని తింటా ఉండాలి. ఇంకా తను నాకు చెప్పింది ఇక ఏమేమి బాగుంటాయని కూడా చెప్పింది. కానీ ఇంకా మేము మాకు ఇష్టమైనవి కూడా కొన్ని ఆర్డర్ చేసుకున్నాము. ఇది మాత్రం చాలా బాగుంది, ఇక్కడ అంబియన్స్ చాలా నచ్చింది మాకైతే. అసలు ఎంత గాలి వస్తా ఉందో తెలుసా, అసలు ఎంత బాగుందో అసలు. అబ్బా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా రావచ్చు అనిపించింది అనమాట. అంటే రామేశ్వరం కేఫ్ అనేసి, ఇంకా ఆశా టిఫిన్స్ అనేసి, వాటికన్నిటికీ చూపించిన అంత క్రౌడీ ఏరియా అనమాట. ఎంత క్రౌడ్ ఉంటుందో అసలు, బిజీగా ఉంటుంది, కూర్చొని కూడా ప్లేస్ ఉండదు, ప్రశాంతంగా తినలేమన్నమాట. అట్లాంటిది ఇక్కడికి వచ్చామంటే దానికి క్వైట్ అపోజిట్ గా ఉండింది మాకు ఆ ఫీల్, చాలా నచ్చింది. పొద్దున్నే చూసారా నన్నారి అంట, అది ఆర్డర్ చేసుకుంది. వద్దు బాబా మళ్ళీ కోల్డ్ అవుతుంది అంటే కూడా వినకుండా, ఏం కాదులే బుజ్జు టేస్ట్ చేయని అనేసి ఆర్డర్ చేశాడు. ఇంకా మా సుదర్శన్ కారం దోశ తెప్పించుకున్నాడు, ఎంత బాగుందంటే అంత బాగుందంట. కారం దోశ, ఎగ్ దోశ మన సైడే బాగుంటాయి కదా యాక్చువల్ గా, మనం ఇక్కడికి వచ్చినప్పుడు తినాలి అనుకోము, తినాలనుకున్న దొరకదు మంచిగా, కానీ ఈ రెస్టారెంట్ లో చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడికి మెయిన్ గా చాలా మంది ఎలా అంటే పిల్లలు ఉండే వాళ్ళే ఎక్కువ వచ్చారనమాట. ఇక్కడ పిల్లలతో వచ్చి ఇంకా పిల్లలతో అక్కడ ఆడిపించుకుంటూ అలా స్పెండ్ చేసేదానికే వచ్చున్నారు. ఇంకా ఈ పిక్ అండ్ గో వాళ్ళవి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, కొన్ని దగ్గర ఉన్నాయన్నమాట, ఓన్లీ వైట్ ఫీల్డ్ లోనే కాదు. సో ఇంకా హ్యాపీ కూడా నన్నారి తెప్పించుకుంది. దాని తర్వాత ఇక్కడ లస్సీ కూడా ఉంది. ఇంకొకటి ఏమంటే నాకు మెయిన్గా ఇక్కడ నచ్చింది ఏమంటే పుంగనాలు ఉన్నాయి కదా, పుంగనాలే అంటారా అవి, అదే వితౌట్ ఆయిల్ చేసుకుంటాం కదా అవి. ఇంకా బజ్జీస్ ఉన్నాయి చూసా, మిర్చి బజ్జీ, వాటి కోసమే నాకు వెళ్ళాలి అనిపించింది ఇక్కడికి. అసలు మిర్చి బజ్జీ అయితే చాలా ఎమ్మిగా ఉంది. ఇంకోటి ఏమంటే మసాలా మిర్చి బజ్జీ కూడా ఉండింది, అది నాకు తెలియలేదు సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆర్డర్ చేసుకుందాంలే అనిపించింది. మసాలా అంటే మధ్యలో ఇలా కట్ చేసి మనకి ఆనియన్ అవంతా వేస్తారు కదా, సో అలా కూడా ఉందన్నమాట. ఇంకా పూరి కూడా చాలా బాగుంది. ఇంకా పూరి కర్రీ ఏమంటే ఇక్కడ కర్ణాటకలో డిఫరెంట్ గా ఉంటుంది, సాగు అంటారు, అది డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈ కర్రీ ఏమంటే చాలా బాగుంది, మన సైడ్ లాగా ఉంది. ఇంకా కేసరి బాత్ బాగుంది. లస్సీ అయితే ఓకేగా ఉండింది, బాలేగా ఏం లేదు. సో అంతే, ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. హ్యాపీకి అయితే ఎప్పుడెప్పుడు ఆ ర్యాబిట్స్ దగ్గరికి వెళ్ళాలి చూడాలి అనేసి స్టార్ట్ అనమాట, ఎప్పుడెప్పుడు వెళ్దాము అన్నట్టుగా. సో ఫైనలీ ఇంకా వచ్చేసాము. ర్యాబిట్స్ అనగానే మా డెడీకి ర్యాబిట్ గుర్తుకొచ్చేసి, చిన్నప్పుడు ఇప్పుడు హ్యాపీ
ఎట్లా పప్పీ కావాలి అని అడుగుతా ఉందో, అప్పుడు టెడ్డీ కూడా అడిగేది అనమాట చిన్నప్పుడు పప్పీ కావాలి అనేసి. మళ్ళీ ఎలా చూసిందో ఎక్కడ చూసిందో ర్యాబిట్ కావాలి అని అడిగేది. ర్యాబిట్ అయితే ఈజీగా కొనిచ్చచ్చు అనేసి అనిపించింది. సంగీత అనేసి మా నైబర్స్ తను నేను వెళ్ళి ఆ ర్యాబిట్ కొనుక్కొని వచ్చామన్నమాట. మెయిన్గా టెడ్డీ కోసం అనేసి చిన్ని బేబీని తీసుకొచ్చాను. దాన్ని హనీ అనేసి పేరు పెట్టుకున్నాము. అది చాలా బాగా ఆడుకుంటా ఉండేది. అంటే అప్పుడు టెడ్డీకి హాఫ్ డేనే స్కూల్ ఉండేది, ఒక 2 hours అంతే వచ్చేసేది అనమాట. వచ్చినప్పుడు దాంతో ఆడుకునేది. ఇంకా మేము ఎప్పుడు అప్పుడు వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు తిరుపతికి వెళ్ళిపోయే వాళ్ళము. సో అలా దాన్ని కూడా తీసుకెళ్లే వాళ్ళము బాస్కెట్లో పెట్టుకొని. అప్పుడు మాకు కార్ లేదు, బస్సులో వెళ్ళే వాళ్ళము. సో అలా బాస్కెట్ అది ఆడవడం కానీ ఏమీ చేయదు కదా పాపం. అది చాలా క్యూట్ ఉంటుంది, చాలా క్వైట్ ఉంటుంది అసలు. అట్లే బాక్స్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం అంట. దానికి ఒక బాస్కెట్ ఉండేది, సూపర్ మార్కెట్కి వెళ్ళి అదే మరిగా కొనుక్కున్నాము. సో దాంట్లో పెట్టుకునే వాళ్ళం అనమాట అది. సో అట్లా వెళ్ళే వాళ్ళము. అక్కడ అప్పుడు ఆంటీకి హోటల్ ఉండేది, వెజిటేబుల్స్ బిజీగా ఎక్కువ చాలా ఉండేదన్నమాట. ఇంకా దాని క్యారెట్స్ అవన్నీ తింటది కదా, మంచిగా అక్కడ తింటా ఉండేది అనమాట వదిలిపెడితే. మళ్ళీ ఆ బాక్స్లో పెట్టుకుని మళ్ళీ ఇక్కడ బెంగళూరుకి వచ్చేసే వాళ్ళము. అలా ట్రావెల్ చేసేవాళ్ళం దాంతో. అసలు నిజంగా ఆ డేస్ అసలు నిజంగానే మనము అట్లా ట్రావెల్ చేసామా దాన్ని పట్టుకొని అనేసి ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. ఇంకా హ్యాపీగా అదే చెప్తా ఉన్నా. మరి హనీ ఉండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత టెడ్డీ కొంచెం ఫుల్ డే స్కూల్ అయ్యింది, ఇంకా నేను బిజీ అయ్యాను. అట్లా అప్పుడేమో దాన్ని ఇంకా అక్కడే పెట్టేశాను తిరుపతిలో. అప్పుడు ఆంటీ ఏమంటే, అప్పుడు మీకు గుర్తుందా ఒక తెల్ల అవ్వ అనేసి ఒక అవ్వ ఉండేది మన ఇంట్లో, పనికి వస్తాం అట్లా ఉండేది. ఆ అవ్వ ఒక హౌస్లో పెట్టున్నాం అనమాట. సో ఆ అవ్వతో పాటు దాన్ని కూడా పెంచుకుంటా ఉండేది అవ్వ. అది ఎంత పెద్దదైందంటే అసలు ర్యాబిట్స్ ఇంత పెద్దగా ఉంటాయా అనేసి అనిపించింది దాన్ని. అంటే అక్కడ బాగా తిని చాలా లావుగా చాలా పెద్దగా చాలా బాగుండింది అసలు. ఇంకా దాని పేరు హనీ. అది మళ్ళీ ఇంకా ఎవరికో ఇచ్చేసారో మళ్ళీ ఏదో జరిగింది, మరి దాని గురించి నాకు తెలియదు. సో యాక్చువల్గా ఆ స్టోరీ అంతా మేము యాపీకి చెప్పాము అక్కడ. అందుకే మీకు తెలియదు కదా అన్నట్టుగా మళ్ళీ మీకు ఇవంతా చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉందనుకుంటాను. నైట్కి వద్దాం మళ్ళీ అనేసి మాట్లాడుకున్నారు సుదర్శన్ టెడ్డీ ఇద్దరు. ఎందుకంటే అంత నచ్చేసింది వాళ్ళకి. నైట్ అయితే ఇంకా రైస్ ఐటమ్స్ చాలా బాగున్నాయిరా, నైట్ వద్దాంలే అనేసి అనుకున్నాము. బట్ నైట్ ఇంకా మళ్ళీ రాలేదులేండి, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము అంతే. ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోతున్నాము. చాలా ఫుల్ పార్కింగ్ ఉంది అసలు. కాకపోతే ఇదేమంటే కొంచెం లోపలికి ఉంది ఈ ఏరియాలో, అంటే అందరికి తెలియదు అనమాట. సో అట్లా ఉంది. ఇంకా చాలా నచ్చింది మాకైతే. అలా కొంచెం లోపలికి ఉంది కాబట్టి అంత పీస్ఫుల్గా ఉంది, మాకు నచ్చిందేమో అనిపించింది. ఇంకా ప్రైజెస్ కూడా ఓకేనే, అంటే మరి తక్కువ కాదు మరి ఎక్కువ కాదు, రీజనబులే అనిపించింది. అసలు ఈ వీకెండ్ ఏంటో అర్థమే కావట్లేదు. అటు వెళ్ళింది ఇప్పుడే జస్ట్ సండే అయింది అనిపిస్తుంది, మళ్ళీ సాటర్డే వచ్చేస్తా ఉంది. అది ఎట్లా టైం అయిపోతా ఉందో అసలు ఏమీ తెలియట్లేదు. మార్నింగ్ లేస్తే 12:30 చాలా తొందరగా అయిపోతా ఉంది, చాలా ఈజీగా 12:30 అయిపోతా ఉంది. అబ్బా అది ఏంది అప్పుడే 12:30 అయిపోయిందా, అరే నేను ఇంకొంతసేపట్లో అన్నం చేసేసానంటే 1:30 అయిపోతుంది, మరి రెడీ అయ్యేసరికి 2:30, ఇంకా రెడీ వాళ్ళు వచ్చేస్తారు అలా అయిపోతా ఉంది. ఇంకా ఈ చిన్న పాప పేరు శ్లోక అనమాట. హ్యాపీ ఫ్రెండ్ అనుకుంటున్నారా? కాదు, మా సుదర్శన్ ఫ్రెండ్ అనమాట. మా సుదర్శన్ టీటీకి వెళ్తాడు. సో సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప, ఆ పాప సుదర్శన్ కోసమే టీటీకి వస్తుందంట వాళ్ళ డాడీని అడిగి. డాడీ నేను కూడా వస్తాను, సుదర్శన్ అంకుల్ వస్తాడు కదా, సుదర్శన్ అంకుల్తో నేను మాట్లాడాలి, నేను వస్తాను చెప్తుందంట. అలా ఇప్పుడు ఇంటికి వచ్చేస్తా ఉంది. అలా మా అందరికి అలవాటు అయిపోయింది. నాకేమంటే ఈ మధ్య చిన్న పిల్లలు భలే నచ్చుతున్నారు. వాళ్ళకి ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం చూస్తున్నారు, రెడీ హ్యాపీ వాళ్ళ కోసం చూడట్లేదు. ఆ చిన్న పిల్లలు గుర్తుకొస్తున్నారు, వాళ్ళ కోసం క్యూట్ గా ఏదైనా ఇయర్ రింగ్స్ కానివ్వండి, టాయ్స్ కానివ్వండి, అవి గుర్తుకొస్తున్నాయి, అవి చూస్తున్నాను. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి టెడీకి ఈవినింగ్ 5 to 8 ఉంటుంది అనమాట ట్యూషన్. కోచింగ్ సెంటర్ లో వేసాం కదా, వెళ్తుంది కదా, సో దానికి. సో ఇంకా ఆల్రెడీ వెళ్ళుండింది, ఇంకా పికప్ కోసం వెళ్ళాము. ఇంకొకటి ఏమంటే మాకు షాపింగ్ చేయాలి మేము. రేపు సండే ఉందన్నమాట, ఫంక్షన్ ఉంది ఒకరి కోసం. అది నేను రేపు సండే వ్లాగ్ పెడతాను, ఎక్కడికి ఎవరికి అది అన్నట్టుగా నేను సండే మీతో షేర్ చేస్తాను, సండే వ్లాగ్ లో షేర్ చేస్తాను. సో ఇది ఇంకా షాపింగ్కి వెళ్దాము, ఒక మంచి శారీ కొనుక్కోవాలి, పట్టు శారీ అనేసి అనుకున్నాం. ఎక్కడికి వెళ్దామంటే బాబా సుదర్శన్ సిల్క్స్కి వెళ్దాము. అక్కడ ఆ రోజు మమ్మీ వాళ్ళకి తీసుకున్నాం కదా, చాలా బాగున్నాయి, ఇంకా చాలా నచ్చాయి అన్నమాట మాకైతే అసలు. ఇంకా అక్కడ అలా తీసుకుందాం బాబా, ఒక శారీయే కాబట్టి ఇప్పుడు మంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి అన్నాను. సరే వెళ్దాం అనేసి ఇంకా అదే మార్తల్లికి వెళ్తున్నాము. మార్తల్లికి వెళ్ళాలంటే భలే ట్రాఫిక్ ఉంటుంది. అది సాటర్డే కానివ్వండి, సండే కానివ్వండి, మండే కానివ్వండి, ఏ డే అయినా కానివ్వండి, ఎంత ట్రాఫిక్ ఏరియా ఉంటుందంటే మార్తల్లిలో ఫుల్ షాపింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది అనమాట. అయినా ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. టెడ్డీని తీసుకునేసరికి 8 అయిపోయింది, 8కి లీవ్ చేస్తారు. సో 8:39 అంటే చాలా ట్రాఫిక్. సుదర్శన్ సిల్క్స్కి వెళ్దామనేసి వచ్చామా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే అది క్లోజ్ చేసేస్తున్నారు, అప్పుడే అయిపోయింది, ఇప్పుడు క్లోజింగ్ టైం అనేసి అన్నారు.
సో ఇంకా మళ్ళీ మా సుదర్శన్ కార్ తిప్పుకున్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్దాం అంటే ముగ్దాకి వెళ్దాము అనేసి స్టార్ట్ చేసాము. సరే ముగ్దాకి వెళ్దాం, ముగ్దాలో చూసారా, ఎగిరిపోయింది, లైటింగ్ లేదు. సో ఇంకా ముగ్దాకి వెళ్తున్నాము షాపింగ్కి. ఇంకా ముగ్దాలో ఏమంటే మంచి మంచి పట్టు శారీస్ ఉంటాయి. ఇంకోటి ఏమంటే చెప్పాను కదా మీకు, అప్పుడు ముగ్దాలో నేను ఏదో తీసుకున్నప్పుడు మీతో ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని కాస్ట్లీయే ఉంటాయేమో, తక్కువ రేట్లో ఉండవేమో అనేసి అనుకునేదాన్ని. కానీ ఇక తక్కువ ప్రైస్లో ఉంటాయి, కాస్ట్లీ కూడా ఉంటాయి. పట్టు శారీస్ అయితే 50,000 అట్లా కూడా ఉంటాయి అనమాట. ఇంకా మా బడ్జెట్లో మేము ఒక శారీ తీసుకుందాము అనుకున్నాము. చాలా శారీస్ చూస్తున్నాము, ఎంత బాగున్నాయి, కొత్త కొత్తవన్నీ వచ్చాయన్నమాట. కొన్ని ఏమంటే కొంచెం బరువుగా ఉంటాయి అనుకోండి, అవి తీసుకోలేము కదా. సో అలాంటివి వద్దు, తేలిగ్గా ఉండాలి అన్నట్టుగా చూస్తున్నాము. ఇంకోటి ఏమంటే పట్టు శారీస్ అనగానే అదేదో ఏమంటారు, మన దగ్గర ఉన్నట్టే అనిపిస్తూ ఉంటాయి, ఎక్కడో చూసినట్టే అనిపిస్తూ ఉంటాయి పట్టు శారీస్ విషయాల్లో. ఇంకా ఫ్యాన్సీ టైప్ అనుకోండి, చాలా మోడల్స్ వస్తూ ఉంటాయి ఏదో ఒకటి. సో చూడొచ్చు. సో మాకు కొన్ని నచ్చినవి కింద ఇలా వేస్తున్నాము. ఇంకా ఏది తీసుకోవాలో చూస్తూ ఉన్నాము. ఇంకా మంచి తీసుకుందాం అనేసి సుదర్శన్ కూడా అటుపక్కకి వెళ్ళేసి వచ్చాడు. అటుపక్క ఇంకా కాస్ట్లీ ఉన్నాయి అనమాట, 15,000 20,000 అట్లా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మేము చూసే దగ్గర ఏమంటే 5 to 10K లాగా ఆ రేంజ్ లో ఉన్నాయి. 10K 12K కూడా ఉన్నాయి. ఇంకా నాకు ఒక శారీ నచ్చింది, భలే ఉంది. యాక్చువల్గా ఇదే జాతరకి నేను కట్టుకున్నాను కదా, కుమార్ తెచ్చాడే శారీ, సేమ్ కలర్ అనమాట. ఇంకా కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంది. ఈ కలర్ అయితే చాలా బాగా అనిపించింది, అది తీసుకుందామా అనిపించింది నాకైతే అసలు. సో ఇంకా అది చూసాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ దేవుడిది ఇలా పెట్టుంటారు కదా, ఒక టెంపుల్ లాగే ఉంటుంది అసలు. ఆ ఫీల్ కానివ్వండి అవంతా చాలా బాగుంటుంది. ఇది వచ్చినప్పుడు దండం పెట్టుకుంటాను, అలా ఉంటుంది, అలా అనిపించేస్తుంది అనమాట. అదే ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంటికి వెళ్ళి నాకు చూపిస్తాను ఏ శారీ తీసుకున్నాం అనేది. సో మా షాపింగ్ అయిపోయింది ముగ్దాలో. ఇంకా ఆ రోజు ఏమంటే అసలు ఆ రోజు అంతా మధ్యాహ్నం నుండి ఎట్లా ఉందంటే, అసలు మనం రేపు ఫంక్షన్కి వెళ్తామా వెళ్ళమా, సుదర్శన్ ఏంటి ఏం చెప్పట్లేదు. సుదర్శన్ 3-4 times అడిగాను అనమాట, వెళ్దామా వద్దా బాబా చెప్పు ఒక మాట, వద్దు అంటే వదిలేద్దాంలే, వెళ్దామంటే చెప్పు, ఊరికే వెళ్తే బాగుండదు, శారీ తీసుకొని వెళ్ళాలి బాబా ఎలాగైనా తనకి అన్నట్టుగా చెప్తున్నాను. ఇంకా అసలు మా సుదర్శన్ ఏమంటే అప్పటికప్పుడు ఏది చెప్పడనమాట. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, వెళ్దామంటాడా వద్దంటాడా ఏం చెప్తాడబ్బా అనిపిస్తానే ఉండింది. నాకైతే వెళ్ళాలి అనిపిస్తా ఉంది ఒక సైడ్, కానీ శారీ తీసుకొని వెళ్ళాలి అని, శారీ లేకపోతే వెళ్ళబుద్ధి కాదనమాట. నేను రాను అన్నట్టుగా ఉందాంలే అనేసి అనుకున్నాను. అది కాకుండా టెడ్డీకి మళ్ళీ క్లాస్ ఉంటుంది, 8 to 2 ఉంటుంది, సండే కాబట్టి. టెడ్డీ క్లాస్ ఉంది, టెడ్డీని తీసుకురమ్మంటున్నారు, టెడ్డీతో వెళ్తామా, టెడ్డీని పంపిద్దామా, అరే ఈ రీసెంట్ గా కూడా ఆబ్సెంట్ పెట్టింది, ఇప్పుడు వెళ్ళకపోతే ఎట్లా, అబ్బా ఎన్ని ఆలోచనలు లేండి, అట్లా ఉండింది అసలు. తర్వాత ఈ శారీ కొనుక్కున్న తర్వాత అమ్మయ్య అని ఫిక్స్ అయిపోయాను నేను, రేపు వెళ్తాము మేము ఫంక్షన్ కి అనేసి. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు శారీ చూపిస్తాను చెప్పానుగా, సో ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాము, చూపిస్తాను. యాక్చువల్గా మా సుదర్శన్కి చాలా నచ్చింది, నేను ఇంకా చూద్దాం మంచివి అనేసి అనుకున్నాను ఇంకా, కానీ మా సుదర్శన్కి టెడ్డీకి చాలా నచ్చింది, నాకు నచ్చింది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ కొత్తగా ఉందన్నమాట. ఇంకా వేరేటివి సెలెక్ట్ చేసాం. మా సుదర్శన్ ఏమంటే అది పెద్దవాళ్ళ శారీ లాగా ఉంది బుజ్జి, ఇది చాలా బాగుంటుంది తనకి అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. సరే అనేసి ఇంకా ఇదే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా టర్క్ వైజ్ కలర్ శారీ కూడా చాలా బాగుండింది కదా, అది కూడా తీసుకుని ఉంటే బాగుండేది అనేసి అనుకున్నాను. కానీ మా సుదర్శన్ రెడ్డికి నచ్చింది కదా అన్నట్టుగా ఇంకా ఇది తీసేసుకున్నాము. నాకేమంటే తనకి ఏ శారీ అయినా బాగుంటుంది, కాకపోతే నేను శారీ కావాలంతే, నాకు శారీ తీసుకుని నేను వెళ్ళాలి రేపు ఫంక్షన్ కి, లేకపోతే ఉట్టిగా నేను వెళ్ళను అన్నట్టుగా డిసైడ్ అయి ఉన్నాను. అందుకని ఇంకా శారీ తీసేసుకున్నాను. ఇంకా ఆ రోజు దోశ పిండి ఉండింది, దోశ వేసేసుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత అనేసి అనుకున్నా. కానీ టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమంటే పిజ్జా తీసుకుందాం, పిజ్జా తిందాం అబ్బాబ్బా, మనం పిజ్జా తిని చాలా రోజులు అయిపోయింది అనడం స్టార్ట్ చేశారు. అంటే అక్కడ బయట తిన్నాం కానీ ఆ పిజ్జా వేరు, డామినోస్ పిజ్జా వేరు అంట. అది కాక డామినోస్ లో ఇసేసేమో ఉంటుంది 6 in 1 అనేసి. సో అది తెప్పించుకుందాం అనేసి అడుగుతా ఉన్నారు, లాస్ట్ వీక్ కూడా అడిగారు. సో అప్పుడు కూడా ఎందుకో తెప్పించుకోలేదు. ఇంకా ఆ రోజు ఆర్డర్ చేశారు మా సుదర్శన్. నార్మల్ గా వర్షం పడే టైం కొంచెం ఇలా ఈ నైట్ టైం కొంచెం ఆ టైంలో ఏమంటే మనం ఆర్డర్ పెడితే కొంచెం లేట్ గా రావడం అలా జరుగుతుంది, ఒకవేళ వచ్చినా కానీ చల్లగా ఉండడం అలా. కానీ ఆ రోజు చాలా 15 minutes లో వచ్చేసింది, చాలా ఆకలితో ఉన్నారు. క్లాస్కి వెళ్ళేసి వచ్చిందంటే ఎడ్డికి చాలా ఆకలేస్తుంది కదా పాపం, అది ఎంత వేడిగా ఉంది, ప్లస్ 15 minutes లో వచ్చేసింది. వావ్ అనిపించింది మాకు. ఇంకా అందరికి తెలిసిందేగా, ఇంకా షాపింగ్ కి వెళ్ళేసి షాపింగ్ చేసినప్పుడు కూడా మనకి ఓపిక నశించిపోయి కొంచెం ఆకలి కూడా వేసేస్తుంది. సో మేము కూడా మంచి ఆకలిలో ఉన్నాం. ఇంకా మాకైతే ఆ 6 varieties ఉన్నాయి కదా, అదంతా చాలా నచ్చాయి, అన్ని చాలా ఎమ్మిగా అనిపించింది.
నేనైతే ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి చూడగానే అయ్యో ఇంత వస్తుందా, వేస్ట్ అయిపోతుందేమో అలా అనేసి అనుకున్నాను. కానీ లాస్ట్కి 2 పీసెస్ ఏమో మిగిలి పెట్టేశారు. సో రేపు మార్నింగ్ మళ్ళీ దాన్ని ఇంకా మైక్రోవేవ్లో పెట్టుకొని తినొచ్చులే అన్నట్టుగా ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్స్ ఫర్ ద నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.